ఇక్కడ టైం తీసుకున్నాను. ఓకే, ఇక్కడ పొజిషన్ మీటర్స్లో ఉంది దీని వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఇలా నాకు ఒక వాల్యూ ఉంది, ఇలాంటి ఒక రిప్రజెంటేషన్ దొరికింది. సో ఈ 3 గ్రాఫ్స్ని చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు థర్డ్ కండిషన్ అంటే థర్డ్ మెథడ్లో మనం ఏం చేయబోతున్నాం, బాడీ అనేది రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని కనుక్కోవాలి, అదే ఎయిమ్. సో ఇప్పుడు ఈ పొజిషన్లో మనం చూడాలి టైం చేంజ్ అవుతూ వస్తుంది. 0 ఎక్కడ అనుకుందాం, 1 2 3 4 5 6 సెకండ్స్. అలాగే ఇక్కడ టైం, ఇక్కడ కూడా టైం. ఈ టైం గడిచే కొద్దీ 0 నుంచి ఆరిజిన్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద టైం వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, పొజిషన్ చేంజ్ అనేది అవుతుందా అవ్వట్లేదా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు కదా. 1 సెకండ్ ఉన్నప్పుడు ఇదే పొజిషన్, 2 దగ్గర ఉన్నప్పుడు అది, 3 దగ్గర ఉన్నప్పుడు, 4 దగ్గర ఉన్నప్పుడు, 5 దగ్గర, 6 ఎప్పుడు ఉన్నా కూడా ఇక్కడ ఒక వాల్యూ ఏదో ఉంది. ఈ వాల్యూ వచ్చేసి లెట్ మీ సే ఒక 5 అనుకో. అంటే ఈ టైం గడుస్తున్నా కూడా అది ఉన్న పొజిషన్ ఏంటి, 5 మీటర్సే కదా, కాబట్టి అది రెస్ట్లో ఉన్నట్టే. అలాగే ఇక్కడ 1 2 3 4 1 దగ్గర ఒక పొజిషన్, 2 దగ్గర ఒక పొజిషన్, 3 దగ్గర ఒక పొజిషన్, ఓకే, 4 దగ్గర ఒక పొజిషన్, 5 దగ్గర ఒక పొజిషన్. ఈ వాల్యూస్ మారుతున్నాయి కదా, ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి కదా. 1 సెకండ్ దగ్గర వై వాల్యూ మీటర్స్లో ఎంత వచ్చింది, ఇక్కడ ఎంత ఉంది, ఇది మారిపోతూనే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెస్ట్లో లేదు, మోషన్లో ఉంది అని అర్థం ఉంది. కానీ ఏ టైప్ ఆఫ్ మోషన్ ఉంది, యూనిఫామ్గా ఇంక్రీజ్ ఉంది. ఈ స్లోప్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. స్లోప్ కాన్స్టాంట్ ఉంది కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ మోషన్లో ఉంది అని చూసినట్లయితే అది యూనిఫామ్ స్పీడ్లో ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కూడా పొజిషన్ చేంజ్ అవుతుంది, నాన్ యూనిఫామ్గా చేంజ్ అవుతుంది. ఇది యూనిఫామ్, ఇది నాన్ యూనిఫామ్. బట్ మోషన్లోనే మళ్ళీ 2 టైప్స్లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ వాల్యూస్ని కూడా ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ ఉన్నప్పుడు ఎంత టైం ఉన్నప్పుడు ఎంత ఉంది, యూనిఫామా నాన్ యూనిఫామా అని. దిస్ ఈస్ ద థర్డ్ మెథడ్. ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అని చెప్పాలి అనుకుంటే ఇది థర్డ్ మెథడ్లో చెప్తున్నాం. తర్వాత 4th వన్ ఏంటంటే ఈక్వేషన్స్. సపోజ్ S ఈక్వల్స్ టు 4 మీటర్స్ అన్నాడు. నెక్స్ట్ వన్ S ఈక్వల్స్ టు 5t అన్నాడు, లేదా S ఈక్వల్స్ టు 5t² అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం పొజిషన్ ఏంటి, వెలాసిటీ ఏంటి, యాక్సిలరేషన్